వెల్కమ్ టు ఎస్ఆర్ మ్యాథ్స్ క్లాసెస్. 9th క్లాస్ ఫస్ట్ యూనిట్ నంబర్ సిస్టమ్. అంటే నంబర్ సిస్టంలో మనము చాలా రకాలు ఉంటాయి. సో అవి తెలుసుకుందాం, కొన్ని తెలుసుకుందాం. అవి ఫస్ట్ ఏంటిది, న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, కౌంటింగ్ నెంబర్స్ అంటారు. ఏమంటారు? కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1 2 3 and so on. ఇక్కడ ఇన్ఫినిటీ రాసుకోవచ్చు. ఇన్ఫినిటీ అంటే అనంతం తెలియదు మనకు. సో న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 and so on. ఇవి దీన్ని ఎంతో డినోట్ చేస్తాం. దేంతో చూస్తాం? ఎంతో డినోట్ చేస్తాం. ఇక్కడ స్మాల్ నంబర్ ఏమవుతుంది? 1 అవుతుంది. బిగ్ నంబర్ చెప్పలేం. ఏంటిది? స్మాల్ నంబర్ 0, స్మాల్ నంబర్ 1, బిగ్ నంబర్ చెప్పలేం. సో అది న్యాచురల్ నంబర్. తర్వాత ఏంటిది? ఓల్డ్ నంబర్స్. న్యాచురల్ నంబర్కు జీరోతో స్టార్ట్ అయితే దాన్ని ఏమంటారు? ఓల్డ్ నెంబర్స్ అంటారు. 0 1 2 3 4 and so on. ఓల్డ్ నెంబర్స్ను డబ్బులతో చూపిస్తారు. అర్థమైందా? ఇక్కడ ఓల్డ్ నెంబర్స్ను దేంతో చూస్తారు? డబ్బులతో చూపిస్తారు. అయితే స్టార్టింగ్ 0 వస్తుంది. దీంట్లో స్మాల్ నెంబర్ ఏంటిది? 0. బిగ్ నెంబర్ చెప్పలేము. అదే ఇంటీజర్స్ను జెడ్తో చూపిస్తారు. హైయర్ క్లాసెస్లో జెడ్తో చూపిస్తారు. అదేవిధంగా లోవర్ క్లాసెస్లో 5తో చూపిస్తారు. లోవర్ క్లాస్లో ఏం చూపిస్తారు? 5 చూపిస్తారు. ఏంటిది? హైయర్ క్లాసెస్లో జెడ్తో చూపిస్తారు, లోయర్ క్లాసెస్లో 5తో చూపిస్తారు. సో ఇక్కడ ఇంటీజర్స్ అంటే ఏముండవు. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటిది? పాజిటివ్ మీనింగ్ ఏంటి? పాజిటివ్ అంటే ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? అప్పు లేదు మనం. మైనస్ అంటే అప్పు, ప్లస్ అంటే అప్పు లేదు, మనకి ఇంకా డబ్బులు ఉన్నాయని. మైనస్ అంటే అప్పు. ఇక్కడ ఇంటీజర్స్ అంటే అప్పు ఉంటుంది, ఏముంటాయి? రాబడి ఉంటాయి. సో ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే -∞ నుంచి ఇక్కడ -2 -3 -1 0 1 2 3 and so on ఇన్ఫినిటీ ఇలా ఉంటుంది. అర్థమైందా? ఇంటీజర్స్ అంటే -2 -1 0 1 2 3 and so on. అంటే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇక్కడేమో 0తో స్టార్ట్ అయితే ఇక్కడేమో నెగిటివ్ నెంబర్స్తో ఉంటాయి. సో వాటిని ఏమంటారు? ఇంటీజర్స్ అంటారు. సో రేషనల్ నంబర్స్ అంటే మీనింగ్ p/qలో ఉండాలి. రేషనల్ నెంబర్లో p/q నాట్ ఈక్వల్ 0. p/q అనేది నాట్ ఈక్వల్ 0. మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ 1/2 ఇది ఏమవుతుంది? q అనేది 0 కాదు. సో ఇది ఏమవుతుంది? రేషనల్ నెంబర్స్ అవుతుంది. సో అదేవిధంగా 1/0 ఇది ఉంటే ఇదేమవుతుంది? రేషనల్ నెంబర్ కాదని అర్థం. అంటే q అనేది 0 ఉండకూడదు. 0 ఉంటే అది రేషనల్ నెంబర్ కాదు అని అర్థం. రేషనల్ నెంబర్ కాదు అంటారు. దీన్ని క్యూతో చూపిస్తారు. అంటే దీని నెంబర్స్ ఎలా ఉంటాయి? రేషనల్ నెంబర్స్ ఎలా ఉంటాయి? ఇది కూడా రేషనల్ నెంబర్లే. న్యాచురల్ నెంబర్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. హోల్ నెంబర్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఇంటీజర్స్ కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే ఏంది? -2/1, అదేవిధంగా -1/1 0 1/2 1/1 2/1 0/1. సో 0 కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే కింద 1 ఉంటే అది దేంతో సమానం? p/qనే కదా. 0 ఉంటే ఏమవుతుంది? రేషనల్ నెంబర్ కాదు.
పీ బై క్యూ అనేది నాట్ ఈక్వల్ 0. 0 కాకుండా ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, మైనస్ వాల్యూ ఉన్నా కానీ ఏం కాదు. సో అర్థమైందా? ఇది రేషనల్ నంబర్స్. ఇప్పుడు రేషనల్ నంబర్ తర్వాత ఇర్రేషనల్ నంబర్స్ ఉంటాయి. ఇర్రేషనల్ రాయలేదు ఇక్కడ. ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే √2, √3, √5 వీటిని ఏమంటారు? ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే పీ బై క్యూ కాకుండా పీ బై క్యూ నాట్ ఈక్వల్ 0 అయితే ఏమవుతుంది? రేషనల్ నంబర్. అయితే పీ బై క్యూలో లేని వాటిని ఏమంటారు? ఇర్రేషనల్ నంబర్. ఏంటి? √1, √3, √5ను మనం ఏం రాయొచ్చు? ఇర్రేషనల్ నంబర్లో రాయలేము. సో వాటిని ఏమంటారు? ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. సో రియల్ నంబర్స్ను ఆర్తో డినోట్ చేస్తారు. ఏంది? రియల్ నంబర్స్ను ఆర్తో చూస్తారు. రియల్ నంబర్స్ అంటే ఏముంటాయి? ఏమేమి ఉంటాయి రియల్ నంబర్స్లో? రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్, ఈ రెండు ఉంటాయి. వాటిని ఏమంటారు? రియల్ నంబర్స్ అంటారు. రియల్ నంబర్స్లో ఏముంటాయి? రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ ఉంటాయి. అర్థమైందా? న్యాచురల్ నంబర్స్లోమో హోల్ నంబర్స్ ఉంటాయి, హోల్ నంబర్స్లోమో ఇంటీజర్స్ ఉంటాయి. అలాగా సబ్జెక్ట్ అయితే అన్ని దాంట్లో. సో అది నంబర్స్ వరకు అవి. ఇప్పుడు డెసిమల్స్ ఆఫ్ రేషనల్ నంబర్స్, టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్. ముందు టర్మినేటింగ్ అంటే చూద్దాం. 1/2 ఉంది. 1/2 ఉంది. మనం ఏం చేస్తాం? 1 ఇలా పెట్టి ఇక్కడ 1 ఉంది కదా. 1 ఉన్నప్పుడు 2 పెద్దది కదా, పోదు కదా. పోనప్పుడు ఏం చేయాలా? 0 పెట్టుకోవాలా. పాయింట్ అంటే 0 ఉన్నట్టు. 2 5 10 కంప్లీట్ అయింది కదా. రిమైండర్ 0 వస్తే వాటిని ఏమంటారు? టర్మినేటింగ్ అంటారు. టర్మినేటర్ డెసిమల్స్ అంటారు. ఏమంటారు? టర్మినేటర్ డెసిమల్స్ అంటారు. అదే 1/6 ఉంది. 1/6 ఉంది చూడు. 6 1 అంతే కదా. 0.6 4 తిప్పుకుంటాం. మళ్ళీ ఏమైతే 40 అవుతుంది. ఏమవుతుంది? 6 4 సో ఇలా వస్తుంది కదా. వస్తుంటే ఇలా పొడుగుతా పోతూ ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటారు? నాన్ టర్మినేటింగ్ అంటారు. ఎక్కడైతే రిమైండర్ 0 వస్తే దాన్ని ఏమంటాము? టర్మినేటింగ్ అంటారు. 0 సాకుండా పోతే ఇంకేమవుతుంది? పాయింటింగ్ అది వెళ్తానే ఉంటాయి. వాటిని ఏమంటారు? నాన్ టర్మినేటింగ్. ఇయే ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడండి. 1.1 దేంట్లో 9th క్లాస్ 1.1 చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 0 రేషనల్ నంబర్. 0 అనేది రేషనల్ నంబర్. కెన్ యూ రైట్ p/q? p/qలో రాయండి. అదేవిధంగా ఇప్పుడు 0 అనేది రేషనల్ నంబర్ అయితే అది p/qలో రాయగలమా రాయలేమా? p/q బై అంటే q అనేది నాట్ ఈక్వల్ 0 కదా అన్నది. ఇదే కదా చెప్పింది. p వాల్యూ 0 ఉన్నా ఏం సంబంధం లేదు. q అనేది 0 ఉండకూడదు. అంతే కదా. p వాల్యూ 0 వచ్చింది, కింద ఏం లేదంటే 1 ఉన్నట్టే. అప్పుడు ఏమైంది? 0/1 = 0/1. అంటే ఇది ఏ రూపంలో ఉంది? రేషన్ నంబర్ p/q రూపంలో ఉందిగా. p/q రూపంలో ఉన్నట్టే ఇదేంటిది? రేషన్ నంబర్ అవుతుందా? ఇర్రేషనల్ నంబర్ అవుతుందా? రేషనల్ నంబర్ అవుతుంది. సో 0 అనేది ఏమవుతుంది? రేషనల్ నంబర్. ఫస్ట్ క్వశ్చన్ అదే. 0 అనేది రేషనల్ నంబర్ అవుతుందా కాదా? ఎలా రాస్తాం అంటే ఇలా రాస్తాం. 0/1 అంటే p/q రూపంలో ఉంది. ఓకే. తర్వాత 4th క్వశ్చన్, ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఈజ్ హోల్ నంబర్. ఎవ్రీ న్యాచురల్ నంబర్ హోల్ నంబర్ అవుతుందా? ఎవ్రీ న్యాచురల్ నంబర్
హోల్ నెంబర్ అవుతుందా కాదా? చూడండి, న్యాచురల్ నెంబర్ లో ఉన్న నంబర్లన్నీ హోల్ నెంబర్ లో ఉన్నాయా లేవా? ఉన్నాయిగా. సో ఏమైతుంది? ఎస్ అవుతుంది. అర్థమైందా? న్యాచురల్ నంబర్ లో 1 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది అంటే ఏంది? ఇమిడి ఉంది కదా. సో ఎవ్రీ న్యాచురల్ నంబర్ హోల్ నంబర్ అవుతుందా కాదా? అవుతుంది. సో దానికి ఆన్సర్ ఎస్. సెకండ్ వన్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ హోల్ నంబర్. ఎవ్రీ ఇంటీజర్ హోల్ నంబర్ అవుతుందా కాదా అంటే నో. ఎందుకంటే హోల్ నంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంటీజర్స్ మైనస్ వాల్యూస్ ఉంటాయి. సో ఎవ్రీ ఇంటీజర్ హోల్ నెంబర్ అవుతుందా? ఎవ్రీ ఇంటీజర్ హోల్ నెంబర్ కాదు, ఎవ్రీ హోల్ నెంబర్ ఇంటీజర్ అవుతుంది. ఎందుకంటే ఈ నెంబర్లన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి. సో ఎవ్రీ ఇంటీజర్స్ హోల్ నెంబర్ కాదు, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కాదు. ఎవ్రీ రేషనల్ నంబర్ హోల్ నంబర్. ఎవ్రీ రేషనల్ నంబర్, చూడండి, రేషనల్ నంబర్స్ ఏమైతుంది? హోల్ నంబర్ అవుతుందా కాదా అని అడిగిండు. ఎవ్రీ రేషనల్ నంబర్స్ హోల్ నంబర్స్ కాదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు -1/2 ఉంది, ఇది ఏమైతుంది? రేషనల్ నంబర్, బట్ ఏమైతుంది? హోల్ నంబర్ కాదు. ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ అనేవి దాంట్లో ఉండవు కదా, హోల్ నంబర్ లో ఉండవు కదా. సో కాదు. అది అర్థమైందా? ఈ 3 పాయింట్లు అవి. సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ 2 and 3. రెండో నంబర్ 3 and 4 మధ్య. 3 and 4 మధ్య మనం ఏం చేయాలా? 5 రేషనల్ నంబర్స్ కనుక్కోవాలి, 6 రేషనల్ నంబర్స్ కనుక్కోవాలి. రేషనల్ నంబర్స్ అంటే ఏంది? p/q అయ్యా, p/q లో కనుక్కోవాలి. సో అంటే ఇది 3/1, ఇది 4/1 అని అర్థం. ఇవి కూడా రేషనల్ నంబర్సే. అంటే 3/1, 4/1. ఈ నంబర్ల మధ్యలో ఏం కనుక్కోమన్నాడు? రేషనల్ నంబర్ కనుక్కోవాలా. ఇది మనకు తెలియదే. ఇది మనకి ఎట్లా చేయాలి? దాని సగం తెలుసా? తెలియదు కదా. 3.1 సగం అంటే ఇట్లా ఉంటాయి చూడు. 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.4, 3.9, 4.0. ఇవన్నీ ఏంటి? డెసిమల్స్ ఎవరైనా రాయగలరు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలా? ఈ డెసిమల్స్ కాదు ఇప్పుడు చేయాల్సింది, ఇది భిన్నం తయారు చేయాలంటే చూడండి, అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది మనకు, ఎట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, 6 రేషనల్ నంబర్స్ అన్నాడు. వాడు లెక్కలో ఏదైతే ఇస్తాడో దానికి కూడా 6 అంటే 6కు 1 కూడా అలా 1 యాడ్ చేయాలా. అర్థమైందా? 6కు 1 యాడ్ చేయాలా. ఒకడు అలా 2 చెప్పిన అనుకో, ఈ రెండింటి మధ్యలో 2 రేషనల్ నంబర్స్ అనుకోమనుకో, 2కు 1 యాడ్ చేయాలా, అంతే. వాడు 6కు రేషనల్ చెప్పాడు కాబట్టి 6కు 1 కూడితే అంతా 7. అది గుర్తుపెట్టుకోవాలా. లెక్కలో వాడు ఏదైతే ఇస్తాడో నెంబర్కు, ఆ నెంబర్కు మనం 1 యాడ్ చేయాలా. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు 10 రేషనల్ నంబర్స్ అన్న కనుక్కోమంటాడు, కానీ నువ్వేం చేయాలా? వాడు ఏదైతే నెంబర్ చెప్తాడో ఆ నెంబర్కు 1 యాడ్ చేయాలా. 1 యాడ్ చేసా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య కనుక్కోమన్నాడు. 3/1 అయ్యా, ఏం లేదంటే ఏంది? 1 ఇంటూ 7/7 వేసుకోవాలా. ఏం చేయాలా? ఇచ్చిన దానికి ఇంటూ/7 వేసుకోవాలా. అదే విధంగా 4/1 ఇంటూ 7/7. అర్థమైందా? ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో దాన్ని కింద పైన డివైడ్ చేసుకోవాలా. ఇట్లా చేయాలా. 7/7. చూడండి, 3 × 7 3 అంతా 21/7, 4 28/7. సో అర్థమైందా? ఈ రెండు సమానంగా ఉన్నాయి కదా. సమానంగా ఉంటే ఇక్కడ ఇంకేముంది? 21. తర్వాత ఏమిటి? 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. 1 2 3 4 5 6 వచ్చినాయా? ఇట మధ్యలో ఏం నంబర్లు ఉన్నట్టు? ఈ నంబర్లు ఉన్నట్టు. అర్థమైందా? ఎలా వచ్చిన వాటి తీసుకోవాలా. ఈ రెండు సేమ్ ఉండాలా. మనకు ఏదైతే వాళ్ళు రేషన్ నంబర్స్
మధ్యలో కనుక్కోమంటాడో ముందు చిన్ని నంబర్స్ రెండు సేమ్గా ఉండాలి. కింద సేమ్గా ఉంటే మనకు చాలా సింపుల్. అర్థమైందా? సో అది కామా 4/5 ఈ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇది కదా. నెక్స్ట్ లెక్క వేరే లెక్క నేను చేస్తా తర్వాత ఉదాహరణలో ఉండేది దీంతో. నెక్స్ట్ లెక్క 3/5 4/5 5 రేషనల్ నెంబర్స్ కనుక్కోమన్నాడు. 5 రేషనల్ నెంబర్స్ కనుక్కోమంటే ఏం చేయాలా? 5కు 1 యాడ్ చేస్తాం అంటే ఎంత? 6. 6 అప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్కు 3/5 ఇంటూ 6/6. అదేవిధంగా 4/5 ఇంటూ 6/6. సో 3 18/30 తర్వాత 24/30. సో ఈ మధ్యలో నెంబర్లు ఏముండే? 19/30, 20/30, అదేవిధంగా 21/30, 22/30, 23/30. 1 2 3 4 5 అనుకోమన్నాడు కదా, అవి. అర్థమైందా?